హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ నేచర్ క్వీన్ ఛానల్. ఇవాళ మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వెళ్దాము. దానికి సంబంధించిన పూర్తి వివరాలని తెలుసుకుందాము ఈ వీడియోలో. మెయిన్గా చిన్నపిల్లలు ఎక్కువగా వస్తుంటారు, అంటే పిక్నిక్ లాగా స్కూల్ సైడ్ నుంచి ఎక్కువగా వస్తుంటారు కదా. ఒక ఏజ్ వరకు పిల్లలు వస్తే పర్వాలేదు, ఎందుకంటే స్కూల్లో టీచర్స్ ఉంటారు ఇక్కడ, చెప్తే అర్థమవుతుంది, వాళ్ళకి అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఒక 3rd to 9th క్లాస్ పిల్లల వరకు వస్తే అర్థమవుతుంది. కానీ మరీ ఇట్లా ప్రైమరీ పిల్లలు తీసుకొస్తున్నారు. ముందు ఒక టీచరు, వెనకాల ఒక టీచరు తీసుకొని వస్తారు. ఒక క్యూ లైన్లో తీసుకొని వెళ్తారు. ఆ చివరి నుంచి చివరికి మళ్ళీ స్నాక్స్ అవి పెట్టేసి రిటర్న్ తీసుకెళ్తున్నారు. అంటే అంత చిన్న పిల్లల్ని తీసుకొచ్చినా వాళ్ళకి ఏం అర్థం అవ్వదు, చూడ్డానికి కూడా అవ్వదు. ఎందుకంటే అన్ని మినిమం ఇంత హైట్లో ఉంటున్నాయి కాబట్టి చూడ్డానికి కూడా రాదు, వాళ్ళకి అర్థం కాదు ఒకవేళ చెప్పిన ఆ ఏజ్లో. మరి వాళ్ళకి 4-5 ఇయర్స్ ఉన్నాయి, అప్పుడు ఏం చూస్తారు, ఏం అర్థమవుతుంది. ఒక మంకీ, డాంకీ ఇలాంటివి తప్ప ఇంకా మిగతా ఏం తెలియదు అనమాట. అలాంటివి చూసినా వాళ్ళకి అర్థం కాదు. కొంచెం ఏజ్ పిల్లలు వచ్చి ఉంటే వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. ఒకవేళ మరి చిన్న పిల్లల్ని తీసుకొచ్చి రావాల్సిన అవసరం ఉంటే మాత్రం ఆ పేరెంట్స్ తీసుకొస్తే కొంచెం వాళ్ళకి ఎత్తుకొని తిప్పుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి స్కూల్ సైడ్ నుంచి వెళ్తే మాత్రం ఎక్కువ దూరం కూడా నడవలేరు. మెయిన్ ఇంకొక విషయం ఏంటి అంటే, మనకి స్కూల్ తరఫున వస్తాము టీచర్స్, మీకు ఎంతమందికి టీచర్స్కి ఈ ప్లేస్ గురించి తెలుసు, అసలు అంటే ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఎందుకు ఇలా జూ పార్కులు స్టార్ట్ అయినవి, ఇవన్నీ విషయాల గురించి ఎంతమందికి తెలుసు? ఫస్ట్ ఇలాంటి ప్లేసులకి వస్తున్నాము అంటేనే అన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా స్టూడెంట్స్ తీసుకొని వస్తున్నారు టీచర్స్, అలాగే పేరెంట్స్ చిన్న చిన్న పిల్లలు తీసుకొస్తున్నారు. వాళ్ళు బోల్డ్ అండ్ డౌట్స్ అడుగుతున్నారు. ఫస్ట్ మనకు తెలిస్తేనే కదా వాళ్ళకి చెప్పగలము. సో అదన్నమాట. ఫస్ట్ పెద్ద జూ పార్క్ ఎక్కడ ఉంది, ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎక్కడ, ఏ దేశంలో, అలాగే ఇక్కడ వీటి చుట్టూ నీళ్ళ గుంతలు ఉన్నాయి కదా కొన్ని యానిమల్స్ చుట్టూ, అలా ఎందుకున్నాయి, ఇవన్నీ కూడా చాలా డౌట్స్ ఉంటాయి పిల్లలకి. అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అంటే మనం తెలుసుకొని ఉండాలి. ఈ వీడియోలో మనం అవన్నీ తెలుసుకుందాము క్లియర్గా. అలాగే జూ పార్క్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది అనే విషయాల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. చూస్తున్నారు కదా, ఇక్కడ పులి వాకింగ్ చేస్తుంది, ఎవరు దొరుకుదామా లోపల వేసేద్దాం అన్నట్టు. అలాగే జూ పార్క్ లో ఉన్న మొత్తం యానిమల్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను. ఎవరికైతే జూ పార్క్ వెళ్ళలేరో, ఇంతవరకు వెళ్ళడం ఇంట్రెస్ట్ ఉండి కూడా వెళ్ళడం కుదరలేదు, అలాంటి వాళ్ళందరూ ఈ వీడియో చూసేయండి. వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మెయిన్ టాపిక్స్ అయితే నేను చెప్తాను. ఫస్ట్ జూ పార్క్ లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది, 50-60 రూపీస్ అలా ఉంటుంది. అలాగే పార్కింగ్ ప్లేస్ లో కూడా టికెట్ ఉంటుంది. పార్కింగ్ కూడా చాలా ప్లేసే ఉంటుంది. ఏదైనా వెహికల్ మీద వస్తే పార్కింగ్ ప్లేస్ చాలానే ఉంటుంది, సో దానికి ఏం ప్రాబ్లం లేదు. అండ్ మెయిన్ వచ్చేసి మనం ఎటు నుంచి ఎటు వెళ్తున్నాము అనేది మెయిన్ చూసుకోవాలి. ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది, మొత్తం కవర్ చేసామా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి మొత్తం కవర్ చేయాలి అంటే మనం అక్కడ ఉండే బోర్డును అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే మనం వెళ్ళిన ప్రతి సైడ్ అయితే మ్యాప్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వచ్చు. అలాగే నడవలేని వాళ్ళకి ఇందులో వెహికల్స్ కూడా ఉన్నాయి. వీడియో ఎక్కడ కూడా బోర్ కొట్టదు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఎలా అయితే మనం ఇళ్లలో చిన్న చిన్న పప్పీస్ ని ఇంకా పిల్లిల్ని అలా పెంచుకుంటాం కదా, అప్పుడు రాజులు సింహాల్ని ఏనుగుల్ని ఇలా పెంచుకునే వాళ్ళంట. యాజ్ ఇట్ ఈస్ గా బాహుబలిలో ప్రభాస్ వీళ్ళని చూసాం కదా ఆల్రెడీ మనము. సో అలా అన్నమాట. నాకు ఈ జూ పార్క్ మొత్తంలో బటర్ఫ్లై పార్క్ అనేది భలే వండర్ అనిపించింది. ఎందుకంటే చెప్తాను. నార్మల్గా మనం యానిమల్స్ అన్ని కూడా కొంచెం ముందర నీళ్ళకుంట అలా తవ్వి వాటికి కొంచెం స్పేస్ ఇచ్చారు, వాటి వరకు అవి తిరుగుతాయి. కానీ బటర్ఫ్లైస్ అనేవి ఎగిరిపోతాయి కదా, అలాగే ఉండవు కదా అని చెప్పేసి డౌట్ వచ్చింది అనమాట. బటర్ఫ్లై పార్క్ ఎందుకు, దాంట్లోనే ఎందుకుంటే అవి బయటికి వెళ్ళవా అని. లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, నిజంగానే అందులో చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి, అక్కడక్కడే తిరుగుతున్నాయి. ఎందుకు రీజన్ అంటే, మొత్తం వాటికి సంబంధించి ఫ్లవర్ ట్రీస్ ఉంటాయి కదా, పూల మొక్కలు, ఎక్కువగా పూల మొక్కలు అనేది పెట్టారు దాంట్లో. సో అందుకని ఈ బటర్ఫ్లైస్ అన్నీ కూడా అందులో ఎక్కువగా ఉన్నాయి, బయట సైడ్ ఎక్కువ లేవు, అసలు లేవు. ఆ పార్క్లోనే ఉన్నాయి, అవి వాటి ప్లేస్ అన్నట్టుగా వాటిలోనే ఉన్నాయి అనమాట. ఇక్కడ నేను వీడియో తీసుకుంటుంటే పక్కన అంటే అలాగే చూస్తుంది, అమ్మ వీడియోలో చెప్తుంది అన్నట్టు. సరేలే అని మొహమాట పడితే వీడియో అవ్వదు కదా అని చెప్పేసి నా పని నేను చేసుకుంటా ఉన్నాను. సరే, మరి వీడియో మధ్యలో ఇంపార్టెంట్ విషయం కూడా తెలుసుకుందాం మనం పార్కులకు సంబంధించి. అప్పట్లో వినే ఉంటారు కదా, ఈజిప్ట్, మెసపోటియా, చైనా మరియు రోము ఇలాంటి దేశాలను పాలించే చక్రవర్తులు ఉంటారు కదా, రాజులు, తమ గొప్పతనాన్ని, ధైర్యాన్ని మరియు తమకున్న పవర్ని చూపించుకోవడానికి, అంటే అరుదైన జంతువులు అన్నమాట, అక్కడ నుంచి ఇక్కడ నుంచి, ఆ దేశాల నుంచి ఈ దేశాల నుంచి ఆ పులుల్ని, సింహాల్ని, ఏనుగుల్ని ఇలా తెచ్చి పెట్టుకునేవాళ్ళు వాళ్ళ రాజ్యంలో వరకే. ఇక్కడ అదేదో సామెత ఉంటుంది కదా, అది మీరే రాసుకోండి. గమ్మును పడుకొని కలలు కంటున్నట్టుంది, మొద్దులాగా పడుకుంది, పోయి దాన్ని గెలికాను, అదేమో జన్మజన్మల శత్రువు వచ్చినట్టు చూసింది, ఒక్కసారి ఉరిమి దెబ్బ దడుచుకొని చేస్తారు ఆ ప్లేస్లో. ఇంక ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేద్దాము. ఆ రోజుల్లో రాజులు వాళ్ళ స్టేటస్ సింబల్గా మాత్రమే యానిమల్స్ని పెంచుకునేవాళ్ళు. అది రాను ఏమైందంటే, రాజుల కాలం పోయింది కదా, అంటే కాలం మారింది, రాజుల పాలన పోయింది, ప్రజల పాలన వచ్చేసింది. అది కూడా 18th 19th సెంచరీలో. అలా వచ్చినప్పుడు సైన్స్ అనేది అభివృద్ధి చెందుతుంది కదా, చెందుతూనే ఉంది కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు. అలా అభివృద్ధి చెందుతున్న సైన్స్లో మనుషులకు కూడా జంతువుల గురించి, వాటి అలవాట్ల గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే పెరిగింది.
అప్పుడు మొదలైందన్నమాట ఈ ఆధునిక జూ పార్కుల సిస్టమ్ అనేది. ప్రపంచంలో మొట్టమొదటి అంటే చాలా పురాతనమైన జూ పార్క్ ఎక్కడ ఉంది, ఫస్ట్ ఏ దేశంలో ఉంది అంటే ఆస్ట్రియా దేశంలోని వియన్నా నగరంలో ఉంది. దాని పేరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మనకు పలకడం కష్టం కానీ గుర్తుపెట్టుకోండి, టిర్గార్టెన్ షోన్ బ్రూన్. ఈ జూ పార్కు 1752లో ఆస్ట్రియా దేశంలో స్టార్ట్ అయింది. దాని తర్వాత ప్యారిస్, లండన్ ఇలా అన్ని దేశాల్లోనూ నిదానంగా జూ పార్కులు అనేవి స్టార్ట్ అయినాయి. కానీ ఈ ఫస్ట్ జూ పార్క్ ఏదైతే ఉందో 1752లో స్టార్ట్ అయింది కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ జూ పార్క్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఇక్కడ కనిపించింది కదా తాబేలు, అది నిజంగా నేనైతే ఒక బొమ్మ అనుకున్నాను. కాసేపు చూస్తూ ఉంటే కానీ అర్థమైంది అది ఏదో తింటుంది. ఇక్కడ అన్ని యానిమల్స్ కూడా రియల్గానే ఉన్నాయి, ఏవి కూడా స్టాచ్యూస్ లేవు అని. కానీ కొన్ని చూస్తే మనకి అలాగే అనిపిస్తుంది అనమాట, నిజంగానేనా లేదంటే బొమ్మలా అని. ప్రతి దాని మీద మనకి ఇక్కడ బోర్డు అనేది ఉంటుంది. ఆ బోర్డు చదివి అది ఏ బర్డు, ఏ జాతి చెందింది, ఏ దేశం దాన్ని చేసి చూడొచ్చు. ఇప్పుడు ఇంకా మనం మెయిన్ టాపిక్ లోకి అయితే వద్దాము. స్టార్ట్ అయింది కదా జూ పార్కులు, ఇంకా అప్పటి నుంచే మనకి నార్మల్ గా టికెట్ తీసుకొని వాటిని చూసే రైట్ అయితే మనకి అప్పటి నుంచి ఉండింది. అప్పటి నుంచి రన్ చేస్తూ ఉన్నారనమాట జూ పార్క్ లో. జనరల్ పీపుల్ టికెట్ తీసుకొని వెళ్ళి చూసే ఛాన్స్ అయితే అప్పటి నుంచి వచ్చింది. కానీ అప్పట్లో ఎవ్వరూ ఆలోచించిన ఒక చేదు నిజం ఏంటి అంటే జంతువుల స్వేచ్ఛ గురించి. మరి వాటి స్వేచ్ఛ గురించి ఆలోచిస్తే అవి మనం నాశనం చేసుకుంటాయంటే అది కరెక్టే. అందుకని చెప్పేసి ఒక అతను దీని గురించి ఒక మంచి ప్లాన్ అయితే వేశారనమాట. అది ఎవరు, ఎప్పుడు, ఎక్కడ వేశారనేది కూడా చూద్దాం ఈ వీడియోలో. ఒకే ఒక్కడు వచ్చాడనమాట జంతువులన్నిటినీ కాపాడటానికి. అప్పటి వరకు కాంక్రీట్ గోడల గుహలలో లేదంటే ఇనుప సువ్వల వెనకాల ఇలా ఉండేవి జూ పార్కులలో కూడా. తర్వాతనే 20వ శతాబ్దం మొదట్లో పార్కుల రూపురేఖలన్నీ మార్చడానికి ఒకరు వచ్చారు కదా, అతని పేరు కార్ల్ హగెన్ బేక్. అతను జర్మనీకి చెందిన వ్యక్తి. ఆయన జంతువులకు ఇప్పుడు ఒక లాయర్ అనమాట, ఎందుకంటే బోన్ల నుంచి విడిపించాడు కదా. మరి అతను చెప్పిన మాటలు ఇవి: జంతువులను ఇరుకు బోనుల్లో బంధించడం తప్పని, వాటిని సహజంగా వాతావరణంలో ఉంచాలని చెప్పాడు. అంటే వాటి అర్థం ఏంటి అంటే వదిలేయమని కాదు, ఇనుప కంచెలకు బదులుగా పెద్ద పెద్ద గుంతలు తవ్వి నీటి కొలనులను ఏర్పాటు చేసి దూరం పాటించాల్సే పద్ధతిని అయితే తీసుకొని వచ్చాడు అనమాట. అప్పటి నుంచి వచ్చింది ఇది జంతువుల ముందు గుంటలు తవ్వే పద్ధతి. ఇప్పుడు మనం జూ పార్క్ లో చూసినట్టుగా జంతువుల ముందు పెద్ద పెద్ద పులులు, వాటి ముందు పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి కదా, దాంట్లో నీళ్లు ఉంటాయి, అలా తవ్వే పద్ధతి ఇతనే తీసుకొచ్చారు. అతను ఎవరంటే కార్ల్ హగెన్ బేక్. అంతే కదా, మరి మార్పు అనేది చిన్నదా పెద్దదా విషయం పక్కన పెడితే ఎవరో ఒకరు తీసుకొస్తేనే కదా మార్పు అనేది వచ్చేది. అప్పుడు ఈయన తీసుకొచ్చిన ఈ పద్ధతినే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జూ పార్కులు అన్ని కూడా ఫాలో అవుతున్నాయి. అది జంతువుల ముందు నీటి కుంటలు ఏర్పరిచే మెథడ్ అనమాట. నేనైతే రామచిలుకలు అంటే చిన్నప్పటి నుంచి మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు బోన్లలో, చిన్న చిన్న బోన్లలో కనిపిస్తాయి, బయటకు వచ్చి కార్డ్స్ తీస్తాయి. వీళ్ళ దగ్గర గ్రీన్ కలర్ రామచిలుకలు ఉంటాయి కదా, అవే రామచిలుకలు అని తెలుసు. అంటే అలాగే ఉంటాయి రామచిలుకలు అని తెలుసు. ఒక మనకి ఐడియా అనేది ఉంటుంది కదా, రామచిలుక అంటే చిలకపచ్చ కలర్ ఉండేది చిలక అని. కానీ ఈ జూ పార్క్ లో ఎక్కడెక్కడ దేశాల నుంచి ఉన్న చిలుకలు రెయిన్బో కలర్స్ లో ఉన్నాయి. అన్ని చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా రామచిలుకలు. ఇంకా ఇంకా ఇలాంటి బర్డ్స్ ఏవైతే జాతులు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట. అంటే ఇన్ని రకాలు ఉంటాయని కూడా ఇక్కడికి వచ్చినాకనే నేను చూశాను అనమాట. సో పిల్లలకి, చిన్న పిల్లలకి కానీ కొంచెం వాళ్ళకి తెలుసు, మనం చెప్తే అర్థమవుతుందన్న ఏజ్ పిల్లలకి మాత్రం డెఫినెట్గా తీసుకురావచ్చు. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మీద ఒక మంచి ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట పిల్లలకి. బుక్స్లో చదివేదానికన్నా ఇలా డైరెక్ట్గా చూస్తే కొంచెం సైన్స్, జువాలజీ అప్పుడే వాళ్ళకి స్టార్ట్ అవుతాయి కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ బాగుంటుంది అనమాట. అయితే నెక్స్ట్ చూద్దాము. ఇది కూడా నేను స్టాచ్యూలా నిలబడింది చాలాసేపు జిరాఫీ. ఇది కూడా ఏదో బొమ్మలే పెట్టారు వీళ్ళు అనుకున్నాను, కానీ కాదే కాదు. చూస్తూ ఉంటే అది కదులుతుంది అనమాట స్లోగా. అమ్మ ఇది కూడా రియల్ గానే ఉందిరా నాయన అనుకున్నా. అయితే ఇప్పుడు మనం దీని ఎంట్రీ గురించి మాట్లాడుకుందాము. మనకి ఎంట్రీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఎందుకంటే మామూలుగా చిన్నపిల్లలు ఎక్కువగా వస్తుంటారు కదా పిక్నిక్కి, అలా వాళ్ళు తిరగలేరు. కొంతమంది పెద్దవాళ్ళు కూడా తిరగలేరు, ఎక్కువ నడవలేరు. ఎందుకంటే ఇది మొత్తం చాలా 380 ఎకరాలు ఏమో ఉంటుందన్నమాట. సో అదంతా తిరిగి చూడలేరు, కాళ్ళ నొప్పులు వస్తాయి. కాబట్టి ఇలా ట్రైన్, చిన్న చిన్న జీబులు అలా ఉంటాయి అనమాట. దాంట్లో ఎక్కి కూడా మనం చుట్టూ తిరగొచ్చు, చూడొచ్చు. అంటే దానికి ఎంతో ప్రైస్ ఉంటుంది, దాని టికెట్ కూడా ఉంటుంది దానికి కూడా. ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము జూ పార్క్ గురించి. అప్పుడు అంటే ప్రదర్శన కోసము అంటే జూ పార్కులు ఉండేటివి. మరి ఇప్పుడు జూ పార్కుల పరిస్థితి ఏంటి అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమేనా, పిక్నిక్ ఇలా వీటి కోసమేనా జూ పార్కులు అంటే కాదు. ఇప్పుడు జూ పార్కుల పరిస్థితి మారింది, ఎందుకంటే బయట సిచ్యువేషన్ మారింది కాబట్టి. మరి ఇప్పుడు జూ పార్కుల పరిస్థితి ఏంటి అంటే కన్సర్వేషన్ అండ్ ఎడ్యుకేషన్. ఏంటి అంటే అడవుల్లో చూస్తున్నాం కదా మనము, అడవుల్లో అంతరించిపోతున్న ఎన్నో అరుదైన జంతువులు ఉన్నాయి. అంటే మనకు తెలుసు, ఒకడు పులిగోర అంటాడు, ఇంకోటి అంటాడు. అలా కొన్ని రకాల జంతువులు అనేవి ఉండట్లేదు కూడా అసలు. వాటికి ప్రొటెక్షన్ కల్పించడానికి అలాగే బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు జూ పార్కుల పరిస్థితి ఇలా ఉంది. అంటే వాటికి సంరక్షణ అనేది ఇవ్వడానికి మెయిన్ గా జూ పార్కులు ఉన్నట్టుగా అర్థమవుతుంది మనకి. ఇంకా వీటి బ్రీడింగ్ ప్రోగ్రెస్ కూడా ఇక్కడ డెవలప్ చేయడానికి కూడా చేస్తున్నారు. అలాగే రీసెర్చ్ అంటే సైంటిస్టులు వీటి గురించి, వీటి హెల్త్ గురించి, హెల్త్ కండిషన్ ఏంటి, వీళ్ళు ఎన్ని రోజులు ఉంటాయి,
రీసెర్చ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతున్నాయి. అలాగే పిల్లలకి ఎన్విరాన్మెంట్ మీద ఒక మంచి అవగాహన, అంటే ఇలా ఉంటుంది బయట యానిమల్స్ పరిస్థితి ఇలా ఉంటాయి అని తెలుసుకోవడానికి ఒక మంచి ఎగ్జాంపుల్గా జూ పార్క్ అయితే తీసుకొని వస్తారు. ఇవి చూసారు కదా ఎలుగుబంట్లు, వీటిల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అక్కడ బోర్డు మీద రాసున్నాయి. కొన్ని ధ్రువపు ఎలుగుబంట్లు అంట, ఇంకా కొన్ని మంచులో మాత్రమే ఉండేటివి, ఇలా కొన్ని ఎలుగుబంట్లు చాలా రకాలు ఉంటాయి కదా వాటిలో కూడా. అలా అవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ బోర్డు మీద మెన్షన్ చేసి ఉంటారు. చూడడానికి బాగా అనిపిస్తుంది అన్నమాట మనకి. అవి ఎలాగో బయటికి రావు కదా, సో మనం మంచిగా ధైర్యంగానే చూడొచ్చు. మనం ఈ వీడియోలో ప్రపంచంలో అతి పురాతనమైనది అంటే ఫస్ట్ స్టార్ట్ అయిన జూ పార్క్ తెలుసుకున్నాం కదా, టిర్గత్ అండ్ షోన్ బ్రూన్ జూ పార్క్. ఇది ఆస్ట్రియా దేశంలో ఉంటుంది. కానీ అది పెద్దదా అంటే కాదు. ప్రపంచంలో అతి పెద్ద జూ పార్క్ అయితే యుఎస్ఏ అమెరికాలో ఉంది, అష్బోరోలో ఉంది. దీని పేరు నార్త్ కరోలినా జూ పార్క్. ఇది అమెరికాలోని అష్బోరోలో ఉంది. తెలుసుకున్నాం కదా, అతి పురాతనమైనదేమో ఆస్ట్రియా దేశంలో ఉంది, అతి పెద్దదేమో అమెరికాలో ఉందన్నమాట. సో ఈ దేశాల విషయం పక్కన పెడితే మన దగ్గర మన హైదరాబాద్లో ముందున్న నెహ్రూ జూలాజికల్ పార్క్ గురించి చెప్పమంటారా? వీడియోలో చెప్తాను, చూసేయండి. ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పాను కదా. ఇదే మనం ఏదైతే చూస్తున్నామో, ఎక్కడికైతే వెళ్తున్నామో దాని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మనకి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట పిల్లలకి ముఖ్యంగా. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ జూ పార్క్ 1959లో మొదలైంది. అంటే అప్పటి నుంచి జూ పార్క్ ఉందంటే కాదు, అప్పటి వరకు హైదరాబాద్లో ఈ జంతువులని వీటిని చూడడానికి పబ్లిక్ గార్డెన్ నాంపల్లి దగ్గర ఉన్న ఒక చిన్న ప్రదేశంలో ఇవన్నీ ఉండేటి అంట. అక్కడ ప్లేస్ సరిపోక గవర్నమెంట్ అప్పుడు డిసైడ్ చేసుకుంది, దీనికోసం ఒక మంచి ప్లేస్ చూడాలి, అన్ని యానిమల్స్ని తెచ్చి పెడతాం కదా, ప్లేస్ చాలా ప్లేస్ కావాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు ఇది 380 ఎకరాలు ఈ జూ పార్కు. దానికోసం అయితే నీరాలం ట్యాంక్ దగ్గర ఉన్న ఈ స్థలాన్ని అయితే చూశారు. ఈ స్థలాన్ని అప్పుడు గవర్నమెంట్ డిసైడ్ చేసింది, ఈ స్థలంలో మనం ఇప్పుడు జూ పార్కు పెట్టేయాలి అని చెప్పేసి. అంటే దాదాపు దీన్నంతా ఇలా వీటికి సరిపడా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి 4 years పట్టింది. 1959లో మొదలైన ఈ సాహసం ఏదైతే ఉందో అది 1963 వరకు చేస్తూ ఉన్నారనమాట. ఓపెన్ అయింది 1963 October 6th దీన్ని ఓపెన్ చేశారు. అంటే అందరు వెళ్ళి చూడడానికి టికెట్ త్రూ. ఇక్కడ చూస్తున్నారు కదా, దీని పేరు మర్చిపోయాను నేను, అది నీటి గుర్రమో ఏదో అంట, అది నీళ్ళల్లోనే ఉంది, అసలు బయటికి వచ్చి మొహం కూడా చూపించలేదు అంటే, అందుకే దానికి ఆ పేరు పెట్టుంటారు. అయితే ఇంకా సింహాన్ని ఎప్పుడైనా చూసారా మీరు? ఇప్పుడు బాలకృష్ణ డైలాగ్ ఒకటి గుర్తు చేసుకుందాము. చూడు దూరం నుంచే చూడు, దగ్గరికి రావాలని ట్రై చేసావా, పసక్ అన్నాడు చూస్తుంది ఇది. దీంతో మనకి ఎందుకు వచ్చిన గోల కానీ గమ్మున సైలెంట్గా వెళ్ళిపోదాం. ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటి, దీన్ని మొత్తం రెడీ చేయడానికి 4 years పట్టింది కదా. మరి దీని పేరేంటి స్టార్టింగ్లో అంటే ఓన్లీ జులాజికల్ పార్క్ అని మాత్రమే పిలిచేవాళ్ళంట. కానీ 1964లో మన దేశ మొదటి ప్రధాని ఉన్నారు కదా, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, ఆయన మరణించిన తర్వాత ఆయనకి జంతువుల పట్ల కొంచెం ప్రేమ అభిమానం ఇలాంటివి ఉండేవంట అప్పట్లో. సో అందుకని ఆయన గుర్తుగా నెహ్రూ జువాలజికల్ పార్క్ అనేసి పేరైతే పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అందరికీ తెలిసిందే నెహ్రూ జువాలజికల్ పార్క్ అని చెప్పి. ఈ జూ పార్క్లో ఇప్పటి వరకు ఎవరైనా లయన్ సఫారీకి వెళ్ళారా? అది 1974లో స్టార్ట్ చేశారంట. అంటే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే కుదరకపోవచ్చు, ఎందుకంటే మనకి ఇది మొత్తం తిరిగి ఇవన్నీ చూడడానికే టైం సరిపోతుంది. ఆ లయన్ సఫారీకి వెళ్ళే వాళ్ళు కొంచెం ఒక 2-3 times వచ్చిన వాళ్ళకైతే కొంచెం టైం అనేది అన్ని చూసేసి ఉంటారు కాబట్టి సేవ్ అవుతుంది. సో అది మనకి 1974లో అయితే ఈ సఫారీ స్టార్ట్ చేశారు. అలాగే కొంచెం డిఫరెంట్ యానిమల్స్ కూడా ఇక్కడ పెట్టడానికి కొన్ని మార్పులు అయితే ఈ ఇయర్లో చేశారనమాట. అదేంటనేది వీడియో కంటిన్యూలో చూద్దాము. వీడియోలో క్లియర్గా కనిపిస్తుందా, పులి గోడెక్కి మరీ చూస్తుంది, అంటే గోడ మీద కాళ్ళు పెట్టి ఎవరు రావట్లేదు ఏంటి ఇంకా అని. అంటే దానికి ఫుడ్ పెట్టే టైం అయిందేమో, ఆకలి అవుతున్నట్టుంది, ఇంకా ఎవరు రాలేదు అట్లుంది. అటు ఇటు తిరుగుతుంది. కాలుగల్ల పిల్లి అంటారు కదా, ఇప్పుడు పులి తిరుగుతుంది. నక్కని చూసారా ఎప్పుడైనా? నక్క మనం స్కూల్లో చదువుకొని ఉంటాం కదా, FOX ఫ్యాక్స్ అని. బయట ఎందుకుంటాయి, అడవుల్లోనే ఉంటాయి కదా, మనకి ఇలాంటి జూ పార్కుల్లో తప్ప ఇంకా బయట ఎక్కడ కనిపించవు. మీకు బైసికల్ నడపడం వచ్చా? వస్తే మాత్రం పండగే. ఎందుకంటే ఇందులో మనకి ఈ జూ పార్క్లో సైకిల్ రెంట్కి కూడా ఇస్తారు. అడ్వాన్స్ ఒక 500 అలా తీసుకొని మళ్ళీ రిటర్న్ చేసిన తర్వాత మన అడ్వాన్స్ మనకి ఇస్తారు, రెంట్ కట్ చేసుకొని. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి స్టార్టింగ్లోనే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే స్టార్టింగ్లోనే ఉంటుంది, ఎందుకంటే మనం మళ్ళీ మిడిల్ వరకు వెళ్ళిన తర్వాత వెనక్కి రావడం కష్టము. సో ఇంట్రెస్ట్ ఉంటే ముందే అడిగి కనుక్కొని అక్కడ తీసుకొని నడుపుకోవచ్చు, మొత్తం తిరగవచ్చు దాని మీదనే. అయితే ఇక్కడ ఎవరో అక్కడ పార్క్ చేసి ఉంటే సైడ్లో, నేను తీసుకొని చాలా రోజులు అయిపోయింది కదా, ఒకసారి ట్రై చేద్దామని తీసుకొని కొంచెం దూరం వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఎవరో ఆ సైకిల్ వాళ్ళు ఎవరితో తీసుకొని ఉంటారు కదా, మళ్ళీ పోతే వాడు అడ్వాన్స్ కూడా రాదు. సో అందుకని వాడు దీది అని అరుస్తా ఉన్నాడు వెనక నుంచి. ఇంకా నయం దొంగ అని అరవలేదని చెప్పేసి ఇచ్చేసి ఏదో అడిగి తీసుకున్నట్టు థ్యాంక్స్ కూడా చెప్పేసాను. ఇంతకీ విషయం ఏంటి అంటే, మనకి జూ పార్క్లో ఎంటర్ అవ్వగానే ఒకవేళ సైకిల్ నడుపుకుంటా తిరగవచ్చు, మొత్తం ఓపిక ఉంది అనుకుంటే మాత్రం రెంట్కి తీసుకోవచ్చు. అది మనం స్టార్టింగే చేయాలి పని, మొత్తం మిడిల్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం మళ్ళీ వెనక్కి రాలేము. సో ముందే ఒకవేళ కనిపించకపోయినా రైట్ సైడ్ ఉంటుంది, ఒకవేళ కనిపించకపోతే ఎవరైనా అడిగినా చెప్తారు బైసికల్ రెంట్కి ఎక్కడ ఇస్తారని. అంటే మొత్తం దాని మీద హ్యాపీగా తిరిగేయచ్చు అనమాట. అండ్ మనకి ఇంకొక విషయం ఏంటి అంటే, మనకి ఎంట్రీ టికెట్ ఉంటుంది కానీ అది లోపలికి ఎంటర్ అవడం వరకు మాత్రమే. లోపల దేని హౌస్లు దానికి ఉంటాయి కదా, ఇలా
పాములకి ఒకటి, ఇంకా వాటర్ యానిమల్స్కి ఒకటి, ఇంకా ఫిష్ అక్వేరియంకి ఒకటి, ఇట్లా దేని టికెట్ దానికే ఉంటుంది. ఒక 20-30 రూపీస్ ఉంటుంది. ఒకవేళ అక్కడ క్యూ ఉందంటే మనకి వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంటుంది, ఆన్లైన్లో టికెట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే చాలా క్యూ ఉంటుంది, కొంతమంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. సో అలా క్యూ ఉంటుంది కాబట్టి అక్కడ నిలబడే అంత ఓపిక లేదనుకుంటే మనం ఆన్లైన్లో చేసుకుంటే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి అయితే వచ్చేసాము. బయట మనకి ఒక చిన్న వానపామును చూస్తేనే భయం వేస్తుంది కదా, అలాంటిది ఇందులో పెద్ద పెద్ద పాములు ఉన్నాయి. అంటే కొండ సిలువ, కట్ల పాము, ఇంకా శ్వేతనాగులు అంటారు కదా, తెల్ల పాము, శ్వేతనాగు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఏవేవో రకరకాలుగా, నాగు పాము, ఇది 2 తలకాయల పాము, ఇవన్నీ ఉన్నాయి ఇందులో. కానీ వీటిని మాత్రం అన్నీ వదిలేసినట్టు స్వేచ్ఛగా అయితే వదిలేయలేరు, కానీ వాటికి తగ్గ ఎన్విరాన్మెంట్ దాని లోపల వాటికి పెట్టేసి మాత్రం ఉంది. ఇది నాగుపాము అంట. నాగుపాము అంటే గడ్డివాములోకే వెళ్తుందేమో మరి, దానికోసం గడ్డేసారు అక్కడ. ఆ గడ్డిలోకి వెళ్ళి దూరిపోతుంది అది. అమ్మో, చూస్తే డైరెక్ట్గా భయం వేసింది. కానీ మనం బయట చూసే అంత డేర్ చేయలేము. ఇప్పుడేం పాములు పెద్ద కనిపించట్లేదు కూడా కదా, ఏదో పల్లెటూర్లలో తప్ప. అంటే ఇలాంటివన్నీ మనకి ఆప్షనల్ అనమాట. ఇలాంటివన్నీ కొంతమందికి చూడడం ఇష్టం ఉండదు, కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత అన్నీ కవర్ చేయాలి కదా. సో అది ఇలాంటివి టికెట్ తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళొచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకా నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే చూసాను ఏంటి అంటే, రాత్రిపూట మాత్రమే యాక్టివ్గా ఉండే యానిమల్స్ కొన్ని ఉంటాయంట. వాటి కోసం ఇక్కడ నేచురల్ యానిమల్ హౌస్ అనేది కూడా ఏర్పాటు చేశారు. దానికి ఒక సపరేట్ హౌస్, ఎందుకంటే అవి కొంచెం డార్క్లోనే ఉంటాయి కాబట్టి డార్క్గా ఉండే హౌస్ దీనికోసం ఉంది. దానికి కూడా టికెట్ ఉంటుంది. ఒకవేళ అది ఇంట్రెస్ట్ ఉంటే దానికి కూడా వెళ్ళొచ్చు. దాంట్లో మనం మొత్తం చీకటిగానే ఉంటుంది, పెద్ద కనిపించవు. కొంచెం మొబైల్ టార్చ్ అలా వేసుకొని చూస్తే కనిపిస్తాయి. అది కూడా ఈ వీడియోలో చూడొచ్చు. ఇక్కడ క్రొకడైల్స్ చూసారా ఎలా ఉన్నాయంటే, ఆ చెరువులో చేపలు కదా పైకి వస్తాయి కదా, అలా ఉన్నాయన్నమాట క్రొకడైల్స్. నాకు అది అసలు చూడబుద్దాలో లేదు. ఇవే నైట్ పూట కనిపించే యానిమల్స్ కొన్ని భలే ఉన్నాయి మొత్తానికి. అది ఇంకా అక్వేరియము, ఈ హౌస్ ఉంది కదా, ఇది కూడా ఇది పెద్ద ఏం అనిపించలేదు, ఎందుకంటే మనకి బయట వెళ్తాం కదా, అంటే బయట మనం అక్వేరియం షాపులు చూస్తుంటాం కాబట్టి పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. ఇదైతే ఆప్షనల్, ఎందుకంటే దీనికి కూడా 20 రూపీస్ ఏమో టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇది స్కిప్ చేసేయచ్చు. అదనమాట. ఈ వీడియోలో నేను జూ పార్క్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను. ఎలా వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, అది మెయిన్ ఫస్ట్ జూ పార్క్ ఎక్కడ ఉంది, ఎవరు స్టార్ట్ చేశారు, అసలు జూ పార్క్లు ఎందుకు స్టార్ట్ అయినాయి, ఎందుకోసం ఇలా పెట్టాల్సి వచ్చింది, ఇవన్నీ మెయిన్ టాపిక్స్ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. వేల ఏళ్ల క్రితం రాజుల గొప్పల కోసం, సరదాల కోసం మొదలైన చిన్న చిన్న జంతు ప్రదర్శనలు ఈరోజు వాటి ప్రాణాలని కాపాడడానికి ఒక మంచి పెద్ద కేంద్రాలుగా ఏర్పడాయి. నిజానికి ఇవి వాటికి మంచి ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ రోజుల్లో బయట ఉన్న దాన్ని బట్టి చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని ఎత్తుకొని చూపిస్తే కానీ కనిపించవు. కానీ అంతమంది పిల్లల్ని 2 టీచర్స్ తీసుకొస్తారు, వాళ్ళంత ఇంట్రెస్ట్గా ఎత్తుకొని నేను చూపించారు. కాబట్టి ఇంత చిన్న పిల్లల్ని పేరెంట్స్ సైడ్ నుంచి వెళ్ళినప్పుడు తీసుకువెళ్తే బెటర్ అనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.